నేపాల్ దేశంలో ప్రధానంగా జరుగుతున్నటువంటి సంగతి మనందరికీ తెలిసింది. న్యూస్ ద్వారా అయితే ప్రధానంగా సోషల్ మీడియాకి సంబంధించినటువంటి 26 ప్లాట్ఫామ్స్ని గవర్నమెంట్ బ్యాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ప్రజల యొక్క వాళ్ళు ఏం చెప్పాలనుకున్నా కూడా త్రూ సోషల్ మీడియాని చెప్పాలనుకుంటారు. కాకపోతే దీన్ని ఖండిస్తోంది గవర్నమెంట్. దీనికి సంబంధించినటువంటి సర్వత్రా నిరసనలు అయితే వెలువెత్తున్నాయి నేపాల్ దేశంలో. ఓవరాల్గా నేపాల్లో జరుగుతున్న ఎగ్జాక్ట్గా సిచ్యువేషన్కి సంబంధించి మనకు కుల్లంకుషంగా వివరించడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. ఏం జరుగుతుంది నేపాల్లో ఎగ్జాక్ట్గా? ఎక్కడైనా ఒక రాజ్యం మొత్తం కూలిపోవాలన్నా నిలబడాలన్నా చిన్న అంశమే దాన్ని పర్యవసానాలన్నీ మార్చేస్తుంది. నీకు ఒకటి చెప్పనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శూర్పణఖ ముక్కు కోయకపోతే రామాయణం స్టోరీ ఈరోజు ఇంకోలాగా ఉండేది, అవునా? నెక్స్ట్ పాండవులు జూదం ఆడకపోయినా సరే ఈరోజు మహాభారతం ఇంకోలా ఉండేది. ఇట్లా డిఫరెంట్ అంటే చిన్న సంఘటనలే చాలా పెద్ద చేంజ్ని తీసుకొస్తాయి. ఇక్కడ ఏమైంది అంటే ఒక 11 years బాలిక వల్ల ఇదంతా జరిగింది. వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ? ఏదైనా ఒక్కరితోనే మొదలవుతులే. ఒక చిన్న పాప రోడ్ దాటుతుంటే ఒక క్వాలిస్ లాంటి వెహికల్ గుద్దుకుంటూ వెళ్ళింది. హిట్ అండ్ రన్ అని అనుకోవచ్చు. అంటే నేను తాకినా పట్టించుకోకుండా చాలా కేర్లెస్గా ఏపా అన్నట్లుగా వెళ్ళిపోయింది. అది రికార్డ్ అయింది. అప్పటికే వాళ్ళు పట్టుకున్నారు. ఆపండి, బండ దిగు 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 దిగు, ఏందది అట్లా మరి అలా ఎలా వెళ్తావు నువ్వు అని చెప్పేసి వాడు వీళ్ళతో వాగ్వాదం చేయడం. ఏమో కూడా మంత్రి వెహికల్, మాకు ఏమో ఎన్నో పనులు ఉంటాయి, అన్ని పట్టించుకుంటావా, ఆ టైప్ ఆఫ్ సంఘటన అది. అది ఘర్షణ వాతావరణానికి తీసింది. ఎందుకంటే మంత్రి ఉన్నప్పుడు ఇంకా రెస్పాన్సిబుల్ ఎక్కువ ఉండదు కదా. పాపని లేపాలి, తీసుకెళ్ళి బండిలో పెట్టి ఏదైనా హాస్పిటల్ చేరిస్తే ఆ సీన్ వేరు. ఇక్కడ ఏంటంటే చేయకపోతే పని అన్నట్టుగా రెక్లెస్గా వెళ్ళిపోయాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది, అందరూ వైరల్ చేశారు. అంటే మంత్రి వెహికల్ అయితే ఒకటి, ఇదైతే ఒకటి. అసలు జనాలంటే వీళ్ళకి లెక్కలేదా? ఈ టైప్ ఆఫ్ పోస్టులు ఎక్కువ అవుతున్నాయి. ఆల్రెడీ అక్కడ నిరుద్యోగం ప్రాబ్లం ఉంది, ఇంకా అవినీతి ప్రాబ్లం కూడా ఎక్కువ ఉంది. అందరూ దొబ్బి తింటున్నారు, జనాలకి ఏమీ చెయ్యట్లేదు. అధికారులు ఉన్న వాళ్ళని ఓ టైప్ ఆఫ్ పెట్టుకున్నారు. వాళ్ళకి గొంతు ఎత్తడానికి ఒక సందర్భం రావాలి. అందరు గొంతులు అంటే ఇప్పుడు నువ్వు ఎత్తిన వెంటనే నేను నీకు జాయిన్ అయ్యాను అనుకో, ఇంకోటి అట్లా వెళ్ళిపోవాలి. ఆ సిచ్యువేషన్ కోసం ప్రతి ఒక్కరు ఇక్కడ దాకా వెయిట్ చేస్తున్నాడు. దొరికింది కదా అని చెప్పి దీన్ని వైరల్ చేసుకుంటూ ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. ఇది బాగా వైరల్ అయ్యి ఎక్కడ తగలాలో అక్కడ తగిలింది. అవులీకి ప్రధానికి వెళ్ళింది. చూసాం, చిన్న అంశమే కదా, ఎందుకు ఇంత రాదంతం చేస్తున్నాడు అని ఆయన కూడా అన్నాడు. ఇక్కడ మొదలైంది స్టార్ట్. ఆ చిన్న అంశమే కదా అని అతను అన్నది ఇంకా బాగా వైరల్ అయ్యి ఇక మొత్తం అందరు కట్టలు తెంచేసుకున్నారు. అందరు రోడ్ల మీదకి వచ్చేసారు. విచ్చలవిడిగా ఈయన అది ఈయన ఇది అని పోస్టులు పెడుతున్నారు, కార్టూన్స్ పెడుతున్నారు, మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. అసలు ఏమనుకుంటున్నారు అని. ఇవన్నీ కూడా ఇంకా వేరే వేరే దేశాలకు వెళ్తాయి కదా చాలా సింపుల్గా. ఒక ప్రధాని స్థాయి మనిషి గ్లోబల్ యాప్ త్రూ ఉన్నాయి. ఈయన ఏం చేశాడు, అరే ఏంటి ఇట్లా వైరల్ చేస్తున్నారు, వైరల్ చేయొద్దంటే ఏం చేయాలి? ఉచిత సలహాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా, సలహాదారు అని పెట్టుకుంటాం కదా, వాళ్ళు కూడా అలాగే ఉంటారు. కాబట్టి వాళ్ళు ఇచ్చిన సలహా సోషల్ మీడియా బ్యాన్ చేద్దాం, అప్పుడు ఎవరికి తెలియదు కదా. సో ట్విట్టర్, యూట్యూబ్ కూడా, ఫేస్బుక్, ఇన్స్టా ఇవన్నీ బ్యాన్. అంటే అమ్మ సీరియల్ చూసేది నచ్చకపోతే కేబుల్ కట్ చేసినట్టు సింపుల్గా. వీళ్ళకి మనకు కట్ చేసే సంస్థలకు కూడా నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలిగా. మేము కొత్త రూల్ పాస్ చేసామండి ఐటీ యాక్ట్లో, ఇట్లా సో మీరు అందరూ వచ్చి సంతకాలు పెట్టి ఇక్కడ రిజిస్టర్ చేస్తేనే మా కంట్రీలో మీవన్నీ ఎలా ఉంటాయి, మీరు ఆ ప్రాసెస్ త్వరగా పూర్తి చేయండి అని వాళ్ళకి లేఖలు పంపారు. వాళ్ళేమో ఏంటి యాక్ట్ మాకు ఎక్కడ వినలేదు, ఎవరికి తెలియదు, కొత్తగా ఎవడి ఇట్లా పెడతారు ఏంటని చెప్పి వాళ్ళు ఆలోచించే టైంలోనే లిమిట్ పీరియడ్ అయిపోయింది, కట్ చేయడం కూడా అయిపోయింది. గబగబా జరిగిపోయాయి. జనాలకు అర్థమైంది నువ్వు ఎందుకు ఏం చేసావు అనేది. ఇక వీళ్ళకి ఆవేశం కట్టలు తెంచుకొని ఏం చేశారు, మాకు నీ పాలన వద్దు, నువ్వు వద్దు. అందరు రోడ్ల మీదకి వచ్చేసారు. ఫస్ట్ ఏం ధ్వంసం చేస్తారు, ఇప్పుడు ఎవరన్నా నిరసనకాలు బయటకు వస్తే అసెంబ్లీకి వెళ్తారు, లేదా పార్లమెంట్, లేకపోతే నాయకుడు తాలూకు విగ్రహాలు, కోర్టులు, ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు, నాయకులు ప్రధానంగా నివసించే గృహాలు, ఇవన్నిటిని టార్గెట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అట్లాగే జరిగింది. అండ్ మాజీ ప్రధాని ఇంటికి నిప్పు పెట్టారు. వాళ్ళ ఆవిడ ఇంట్లో సజీవ దహనం అయిపోయింది. అయ్యయ్యో కాదు, లోపలికి వెళ్ళి కూడా ఆమెను తగలబెట్టారు. ఇంకా విషయం అంటే ఇల్లు తగలబెడితే ఆవిడ అందులో చనిపోయింది. ఏది మన ఠాగూర్ సినిమా లాగా అంటే అనుకోవచ్చు, అట్లా కూడా కాదు. ఆవిడ్ని తగలబెట్టేశారు. మాజీ ప్రధాని భార్యకి మాజీ ప్రధాని కుటుంబానికి ఏం సంబంధం? ఇప్పుడు నువ్వు నీ ముందు వాడి ముందు ఇంకొకడు, మీరు అందరు ఇంతే.
మా బతుకులన్నీ సర్వనాశనం చేశారు మీరు, ఓహో. మొత్తం మీ వల్లే మేము ఈరోజు ఇట్లా ఉన్నాము, మీరందరూ లేకపోయింటే మేము ఎంత బాగుండే వాళ్ళము అనే ఒక ఇదికి వచ్చింది. ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే ఎవరన్నా స్వతంత్రం కోరుకొని సపరేట్ అయిన తర్వాత వాళ్ళు అనుకున్నది లేకపోతేనే ఈ ప్రాబ్లమ్స్. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రాబ్లం ఇదే, బీఆర్ఎస్ది కూడా. అప్పుడు తెలంగాణ సెంటిమెంట్ ఆ సపరేషన్ సెంటిమెంట్ ఉపయోగించుకొని వచ్చాడు. తర్వాత ఎవడు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసేసరికి వాళ్ళని దించారు. ఇక్కడ మనకు ఒక అవకాశం ఏంటంటే నిన్ను దించి ఇంకోని పెట్టుకోవాలి. అక్కడ సిచ్యువేషన్ ఇక దేశ అధ్యక్షుడే రాజీనామా చేసి పారిపోయే పరిస్థితికి వచ్చింది. సేమ్ బంగ్లాదేశ్లో జరిగింది. అండ్ అంతకుముందు శ్రీలంకలో కూడా ఒక ఇన్సిడెంట్ ఇంచుమించు ఇంతే. శ్రీలంక ఇన్సిడెంట్ వాడు ఏదో ఆర్గానిక్ ఫార్మింగ్ చేద్దాం అనుకుని దేశాన్ని సర్వనాశనం చేశాడు. బంగ్లాదేశ్ ఇష్యూ ఇంకొకటి. ఇప్పుడు ఇది ఇట్లా చూసుకుంటూ పోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రష్యా వర్సెస్ ఉక్రెయిన్ వార్ నడుస్తూ ఉంది. ఇంకా ఒకరు పోతే ఇంకొకరు భుజాన్ని వేసుకొని దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. వేరే వేరే దేశాల మద్దతు కోరుతున్నారు. సో ఏదో ఒక రకంగా దీన్ని ఆపాలి అని. బట్ ఇక్కడ ఏంటంటే మొత్తం దేశం కూలిపోవడం. ఇదే సిచ్యువేషన్ యాక్చువల్లీ చాలామంది ఏమనుకున్నారంటే ధర్మస్థల ఇన్సిడెంట్ అయిన చూడు, ఇండియా కూడా ఇదే సిచ్యువేషన్ వస్తుంది అన్నారు ఫస్ట్ ఎవరో రాగానే. కానీ అది చాలా సింపుల్గా సాల్వ్ అయిపోయింది. అప్పుడు చాలామంది ఇలాగే మాట్లాడారు, ఇది ఏదన్నా అయితే రేపటి రోజు ఇంకా పెద్దగా అవుతుంది, ఇతనికి ఎవరైనా సపోర్ట్ చేస్తే అది ఇంకో రకంగా వెళ్తుంది. అది అక్కడ వెళ్ళినప్పుడు జనాలు కట్టలు తెంచుకొని బయటికి వస్తారు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ధర్మస్థల కేసులో కంప్లైంట్స్ ఎవరు రాలా. మా ఇంట్లో పోయారు, మా ఇంట్లో వాళ్ళు మిస్ అయ్యారు. సో తర్వాత అది ఏదో రకంగా సెట్ అయిపోయింది. ఇంకెవరో మాస్క్ అంటే ఆల్రెడీ ముందు వచ్చిన చంపేసి ఇంకో కొత్త వ్యక్తిని ఊరికే ప్రెజెంట్ చేసి ఫస్ట్ హాఫ్ మాస్క్ వేసి తర్వాత మాస్క్ తీసేసి వీడే తప్పని చెప్పి అరెస్ట్ చేశారు అని కొంతమంది మాట్లాడుతున్నారు బేసిక్గా. అంటే ఓకే, ఇది ఇట్లా కూడా టర్న్ అయిందా? ఇలా టర్న్ అయింది సరే అని అనుకున్నారు. ఒకవేళ టర్న్ అయితే ఇప్పుడు 50% పీపుల్ సాటిస్ఫై అయినా ఓ 50% మళ్ళీ ఇక్కడ దాకా ఉంటుందిగా. ఇప్పుడు వీళ్ళకు ఉన్నట్టు ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేపాల్ వాళ్ళకి ఇక్కడ దాకా ఉంది కదా, మాట్లాడాలి అనే టైంలో ఒక సిచ్యువేషన్ దొరకగానే అందరూ రేజ్ అయిపోయారు.